హలో ప్యాషన్ గాయ్స్, ఈరోజు మనం టమాటో కర్రీని నేర్చుకుందాం. ముందుగా కళాయి వేడెక్కించుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆ ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అది మంచిగా చిటపటలాడే వరకు ఉంచుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఉంచుకోవాలి. అది గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న 2 కాడల కరివేపాకు, ఒక 7 ఎల్లిపాయల్ని కూడా దాంట్లో వేసుకుందాం. చూస్తున్నట్టుగా చిటపటలు కదా, చిటపటలు ఆడిన తర్వాత మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. 4 టమాటాస్కి ఒక ఆనియన్. సో ఆనియన్ కూడా మంచిగా వేగాలి. ఆనియన్ వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న 7 మిరపకాయలని కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే కారం ఎక్కువ అవుతుంది. దాంట్లోనే ఒక చిన్న స్పూన్ ఆఫ్ ఇది పసుపుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు ఎందుకంటే అది మంచిగా గోల్డెన్ కలర్లో రావడానికి వేసుకుంటాం. దాంట్లో మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చి దాంట్లో టమాటోస్ని వేసుకోవాలి. టొమాటోస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటోస్ మంచిగా వేగాలంటే మినిమం ఒక 10 to 20 minutes వరకు పడుతుంది. సో అప్పుడిదాకా మనము మూత పెట్టేసుకుందాం. మూత పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత తీస్తే మంచిగా వేగింది కనిపిస్తుంది. దానికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనము కారం వేయకూడదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. మంచిగా కలుపుకుందాం.